भानु किरण पकड़ा गया। भानु किरण जो बोला वो पकवा गया। ఆ సూర్యుని లేపేసిన భాను కిరణ్ అనే కోవట్టు పట్టుబడ్డాడో పట్టింపబడినాడో ఎరకలేదు గాని ఆయన పోలీసోడి చెవిలో ఊదినవన్నీ వండి వార్చుతున్న మీడియా భోజనాలు చేస్తున్న వాళ్లకు మాత్రం అవి చప్పగా ఉంటున్నాయి. అసలు వదిలేసి కొసర్లు మాత్రమే చెప్తున్నట్లు ఫీలింగ్. అవిగో భాను సినిమా ఫిట్టింగులు, అవిగో ఈ భాను ల్యాండ్ గ్రాబింగ్లు అంటూ ఊకదంపుడు రాతలు తప్ప అసలు ఈ గ్యాంగ్స్టర్ వెనకుందెవరు? రాజకీయ అండదండల్ని అందించిందెవరు? అసలు విషయం బయటకెందుకు రాదన్నది వీటిని చదివి విన్న వాళ్లకు పీకల దాకా వస్తున్న డౌట్లు. ఓ క్రైమ్ రిపోర్టర్ ఇదే మాట అడిగితే ఆ భాను నోరు విప్పడం లేదు. ఎంతసేపు సినిమా ల్యాండ్ సెటిల్మెంట్ల గురించి మాట్లాడతాడే తప్ప తన వెనకనున్న రాజకీయ నాయకుల గురించి ఒక్క మాటైనా చెప్పడం లేదన్నది అతని దగ్గర నుంచి వచ్చిన జవాబు. సిఐడి పోలీసుల కస్టడీలో ఉన్న భాను తన కష్టాల్ని చెప్పుకుని బాధపడిపోయాడనేది మొదట్లో అనిపించింది. ఇంత కఠినమైన మన కాకిల బందిఖానాల్లో సైతం భాను అసలు ఏమీ చెప్పకపోయాడంటే మనం నమ్మాలా? చెప్పే ఉండొచ్చు, కానీ పాపం ఆ పేర్లు బయట పెడితే వాళ్లకు కష్టాలు ముంచుకురావా అన్నది కౌంటర్ డౌట్. ఈ మధ్య పోలీసులు కూడా ఇటువంటి డౌట్లను అడిగితే తెగ చికాకు పడిపోతున్నారు. చెప్పింది రాసుకోండయ్యా, చరిత్రలు అడగొద్దంటూ రిటార్టులు ఇచ్చుకుంటున్నారు. భాను అనబడే ఈ క్రిమినల్ అరెస్ట్ అయిపోయి అడగ్గానే అన్ని గుట్లను విప్పి చెప్పేస్తాడా? వాళ్ల పద్ధతిలో వాళ్ళు రాబడతారు కదా అంటే లేదు, కోర్టిచ్చిన జ్యుడిషియల్ కస్టడీలో పోలీసోళ్లకు మర్యాదలు చేసే సీనుండదు. బతిమాలో బామాలో నయానో భయానో భాను దగ్గర నుంచి నిజాలు రాబట్టాలే తప్ప ఇతరత్రా ఇంకేం చెయ్యలేని నిస్సహాయత పాపం పోలీసోళ్లదంటూ కొంతమంది క్రైమ్ బీటుగాళ్లు చేసే సానుభూతి వ్యాఖ్యానాలు జోరుగా వినిపిస్తున్నాయి. రమణమూర్తి సార్ అనబడే సిఐడి బాసుల వారు కూడా గతంలో ఫలానా వారికి దాసులంట కదా, అందుకే ఆయన ఆతిథ్యంలో భానుగారు సేఫ్ అంటున్నారంటే ఒక పోలీస్ ఆయన కస్సుమన్నాడు. అదే మరి ఎకసెక్యాలంటే పాపం మా రమణమూర్తి గారు చాలా సిన్సియర్ ఆఫీసరు, పైగా మన మాజీ చీఫ్ సెక్రటరీ ఎస్వి ప్రసాదుల వారికి బంధువు కూడా. ఆయన లోగడ చేసిన డ్యూటీలన్నీ నిక్కచ్చిగా చేశారు. పైగా 8,000 మంది పోలీసులను కొత్తగా రిక్రూట్ చేయించిన ఘనత కూడా ఆయనదేనంటూ గుక్క తిప్పుకోకుండా చెప్పేశారు ఆ పోలీస్ ఆయన. ఓకే, ఒక చెడ్డవాడైన భాను కిరణ్ ఇంకో మంచివాడైన పోలీస్ ఆయన ముందు తన రాజకీయ మూలాల్ని, తన వెనకనున్న కింగ్ పిన్ గురించి అసలేవి చెప్పలేదనే అనుకుందాం. మరి 100 కోట్ల విలువైన ఇరిగేషన్ కాంట్రాక్టుల్ని తన వాళ్లకెలా ఇప్పించుకున్నాడంటే తన వెనక రాజకీయ బలం లేకుండానే సాధ్యమవుతుందా అన్న జవాబు రాదా? ఒక వ్యక్తి రాజకీయ అండదండలు లేకుండానే వీర లెవెల్లో సెటిల్మెంట్లు చేయగలడా? బఠానీలు పల్లీలు కొనుక్కోవడానికే భాను సెక్రటేరియట్లోకి వెళ్ళాడంటే మనం నమ్మేయాలా? ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఇంకో రెవెన్యూ డిపార్ట్మెంటుల్లో ఉన్న ముఖ్యమైన అధికారులతో భానుకున్న సంబంధాలు చదివిన వాళ్లకు మిగతా ఏది అర్థం కాదంటే వాళ్ళెవనా చెవులో పూలు పెట్టుకున్నారా? అవును, భానుకున్న పొలిటికల్ కనెక్షన్లో ఫలానా తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నాడని, ఫలానా కాంగ్రెస్ నాయకుడు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారని పేర్లైతే బయటకు పొక్కాయి, కానీ అవి పుకార్లుగానే షికార్లు చేస్తున్నాయి. అసలు సిఐడి విచారణలో రాజకీయ కోణాన్ని బయట పెట్టడానికి ఇన్నేసి అడ్డంకుల. మొదటి రోజు మీడియా ముందు ముసిముసి నవ్వులు నవ్వుతున్న భానును లైవ్ టీవీల్లో చూస్తున్నప్పుడే జనాలకు డౌట్లు పుట్టుకొచ్చాయి. భానుకు పోలీస్ బాసులకు అండర్స్టాండింగ్ ఉండబట్టే ఆ తర్వాత పెద్దగా అరెస్టులేమీ కాలేదా? మొన్న రాత్రి దొరికిపోయిన ఆ గ్యాంగోడు కూడా అసలేమీ చెప్పలేదంటే నమ్మబుద్ధేస్తోందా? ఎక్కడో తేడా కొడుతున్నట్లు లేదు. ఇన్ని కోట్ల కమిషన్లు దండుకొని నీటిపారుదల శాఖ నిర్వహించే జలయజ్ఞంలో చేతులు పెట్టారంటే దానికి ఆ పైవాళ్ల అండదండలు లేకుండా ఉంటాయా అంటున్నారు. అందుకే కొన్ని పత్రికలేవో రాశాయి. పనిలో పనిగా జగన్మోహన్ రెడ్డి పేరును లాగారు. దాంతో కస్సుమంటూ కౌంటర్ ఇచ్చేశారు ఆయన. ఇక ఎల్లో మీడియా లింకులంటూ జగన్ TV9 మీద కూడా రంకెలేయడం షరా మామూలేనంటూ సరిపెట్టుకోవచ్చు. గాని సూరి దగ్గర నుంచి భాను కిరణ్ దాకా
ఈ భానుకిరణ్ దగ్గర నుంచి మంగళకృష్ణ దాకా నాకెవ్వరూ తెలియదంటే ఎలా? గతంలో వైఎస్ తన కుటుంబానికి అత్యంత ఆత్మీయుడని చెప్పుకున్న గాలి జనార్దన్ రెడ్డి కూడా తనకు తెలీదంటూ ఒక్క ముక్కలో అబద్ధం ఆడేసిన సన్నివేశాలు చూసిన తర్వాత ఇప్పుడు ఆయన ఫలానా వాళ్ళెవరూ నాకు తెలీదని చెప్తే నమ్మబుద్ధేయదు కదా. సవితమ్మ సంగతి సరే సరే, తన కొడుకుతో భాను లింకుల గురించి ఎత్తితే ఆమెకు కోపం వచ్చేస్తుంది. పోనీ ఫలానా కార్తీక్ రెడ్డినే ఆ మాట చెప్పమంటే ఆయన అసలు మీడియా ముందుకే రారు. కేసుకు మాకు ఎలాంటి సంబంధం లేదు, ఇన్వెస్టిగేషన్ చేయమన్నాము. దానికి ఎవరు పాల్పడ్డా కూడా దాన్ని ఎక్స్క్యూజ్ చేసే పరిస్థితి లేదని చెప్పాము. ఈ రోజు కూడా అదే చెప్తున్నాం. ఇదే కాదు, ఎలాంటి ఆరోపణ వచ్చినా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పటికీ కొన్ని వందల సార్లు మాట్లాడారు నా కొడుకు గురించి, కొన్ని వందల సార్లు. నేను చెప్తున్నాను, మీ దగ్గర సాక్ష్యాలు ఏమన్నా ఉంటే, ఎక్కడైనా పలానా దగ్గర సెటిల్మెంట్ లో పాల్పడ్డారో, పలానా దగ్గర భూమిలో దగ్గర ఉన్నాడో మీరు చూపించండి. ఇవన్నీ మాట్లాడుతుంటే మేమేదో ఒత్తిడి తెచ్చి ఒప్పేసుకోమంటున్నామని కాదు. కానీ అటు చంద్రబాబు పార్టీ వాళ్ళు, ఇటు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఎవ్వరికీ భానుతో సంబంధాలు లేవు. అసలు భానుకిరణ్ ఎవరో కూడా వాళ్లకు తెలియనే తెలీదు. వాళ్ళకే కాదు, సి కళ్యాణ్కి, సింగనమర రమేష్ కు భానుకిరణ్ అంటే తెలీదు. మొన్నటికి మొన్న ఆమె ఎవరో తారా చౌదరి పట్టుబడిపోయి 4-5 పేర్లు బయట పెడితే సదరు పెద్ద మనుషులు కూడా ఇట్లాగే ఆమెవరో మాకు తెలియనే తెలీదంటూ తెగ ఇబ్బంది పడిపోయారు. ఇంతకీ భానుకిరణ్ వెనక ఎవరున్నారనేది ఎవరిని అడిగి తెలుసుకోవాలి? పోలీసు వాళ్ళనా, పొలిటీషియన్లనా? తెలీదు. సినిమా వాళ్ళనా, సెటిల్మెంట్లు చేయించుకున్న వాళ్ళనా? అది తెలీదు. మరెవరికి తెలుసు? ఏ అందరికీ బాత్ హే.